దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు. లూకా సువార్త 1:35 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి మిమ్మల్ని కమ్ముకొనెను, గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడెను. ఈ వాక్య భాగము యేసుక్రీస్తుని గురించిన క్రిస్మస్ రోజుల్లో సామాన్యంగా వర్ణిస్తూ ఉంటారు. మరలా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనను, గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడెను. ఒక మనిషి, ఒక వ్యక్తి మీదకి పరిశుద్ధాత్మ రాకపోతే ఆ వ్యక్తి యేసుక్రీస్తు అని ఒప్పుకోడు. పరిశుద్ధాత్మ ఉండి అక్కడ పని చేస్తేనే, క్రియ చేస్తేనే యేసుక్రీస్తు అని ఒప్పుకుంటారు. లేకపోతే దేవుని కుమారుడని ఇక్కడ ఒప్పుకోరు. నక్కలకు బొరియులకు జాగా ఉంది కానీ పండుకోనాకే యేసయ్య అంటాడు, నాకు జాగా లేదయ్యా, ఇంత ఒక పాదం, ఒక అడుగు కూడా నాకు జాగా లేదని యేసుక్రీస్తు చెప్తే, అబ్రహాము కాలంలో పాదం పెట్టడానికి కూడా జాగా లేదంట. సమాధి కొనుక్కోవాల్సి వచ్చింది సమాధి చేయడానికి. అంటే ఈ లోకము పరిశుద్ధులకి నో ఎంట్రీ. పరిశుద్ధాత్ముడు మీలో పని చేస్తేనే, క్రియ చేస్తేనే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవడానికి. అందుకు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడు. మనమందరం దేవుని కుమారులు, దేవుని కుమార్తెలం. అలా ఇప్పుడు దేవుని కుమారుడుగా ఉండి ఎలా మనం ముందుకు వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఎలా సంపూర్ణ జీవితాన్ని ఎలా కొనసాగించాలి, సమర్పణ జీవితాన్ని ఎలా కొనసాగించాలి అని దానికి మనము ఇక్కడ దావీదు మహారాజు మనకి చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 25:35 చూస్తే దావీదు ఆశీర్వదిస్తున్నాడు. ఎవరిని? సమాధానంగా నీ ఇంటికి పొమ్ము. ఎవరిని? అబీయాగాల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకు? నాబాలు మొరటోడు. ఈ మొరటోడు ఏం చేశాడంటే, వాళ్ళు గొర్రెల కాపరుల దగ్గర ఉన్న మనుషులందరినీ యెషయా కుమారుడు ఎవరు, దావీదు ఎవరు అని వ్యతిరేకించాడు. అలా వ్యతిరేకించిన మనుషుల్లో గెహజీ ఉన్నాడు, ఇష్కరియోత యూదా ఉన్నాడు, టోబియా ఉన్నాడు, అమ్మినేయుడు ఉన్నారు. ఇలా దేవుని జనాంగాన్ని, దేవుని మనుషుల్ని బాధ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అలా కాలక్రమేణంగా గెహజీ కావచ్చు, యూదా ఇష్కరియోత యూదా కావచ్చు, టోబియా కావచ్చు, అమ్మినేయుడు కావచ్చు, ఆయా క్రమేణంగా మనుషుల్ని బాధ పెడతా వచ్చిన ఒక తరం తర్వాత తరాలు ఉన్నారు, వస్తానే ఉన్నారు, ఉంటానే ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఇప్పుడు దావీదు దీనుడు, ఆయన చక్రవర్తి, మహారాజు. ఆయనే ఒక సమయం వచ్చింది, అడవిలో ఉండవలసి వచ్చింది. అడవిలో ఉండి అడవిలో చాలా బాధ అనుభవిస్తున్నాడు. రెక్కాడితేనే కానీ డొక్కాడనే పరిస్థితి దావీదు సైన్యానికి వచ్చేసింది. అలా వచ్చినప్పుడు కొంచెం ఏదైనా సహాయం చేస్తాడో అని నాబాలు కాలేబు వంశపు వాడు.
ఈ నాబాలు దగ్గరికి దావీదు మనుషుల్ని పంపించాడు. అలా మనుషుల్ని సహాయం ఏమైనా దొరుకుతుందేమో అని మనుషుల్ని పంపిస్తే సహాయం కాదు కదా, అవమానపరిచి పంపించాడు. మరలా ఒక 400 మందిని కత్తి తీసుకుని దావీదు వెళ్ళి మొత్తం మగవారిని అందరినీ చంపేయాలని వెళ్ళారంటే మొత్తం అందరినీ తుత్తునీలుగా చేస్తారు. అలా వెళ్ళే టైంలో అభియాగాలు వచ్చింది. కొంచెం ఒక కానుక తీసుకొచ్చి ఆ కానుకని ఇచ్చింది. అలా ఇచ్చినప్పుడు ఏమంటున్నాడంటే దావీదు ఆశీర్వదించి, సమాధానంగా నీ ఇంటికి పొమ్మో. ఈరోజు మనందరికీ సమాధానం కావాలి, సంపూర్ణ సమర్పణ జీవితం కావాలి, దీనత్వం కావాలి, దయాగుణం కావాలి. అలా ఉన్నప్పుడు మనము బహుగా వర్ధిల్లుతాం. దీనులు ఎప్పుడు కూడా వర్ధిల్లుతారు. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం చూస్తే, భక్తిహీనుల మీద కంటే యెహోవా శాపం వస్తుందంట. నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదిస్తాడు. భక్తిహీనుల మీదకి యెహోవా శాపం వస్తుంది. అలా శాపం దాకా ఎందుకు తెచ్చుకోవాలి? దుర్మార్గపు క్రియలు ఎందుకు చెయ్యాలి? ఈ నాబాలు ఏం చేశాడంటే, సమాధానంగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్గా ఒక ఫంక్షన్ చేసుకుని ఫుల్గా తాగి పడుకున్నాడు. 2 రోజుల తర్వాత మెలకు వచ్చిన తర్వాత ఇలాగని చెప్తే బిగిసిపోయాడండి. బిగిసిపోయి 10 రోజుల తర్వాత చనిపోయాడు. దుర్మార్గులు, అందుకే భక్తిహీనులు అంటే 3వ అధ్యాయం సామెతల గ్రంథం 33వ వచనం చూస్తే, భక్తిహీనులు మీదకంటే యెహోవా శాపం వస్తుందంట. అలా భక్తిహీనులుగా ఉండొద్దు. నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. దేవుడు అడుగుతున్నాడు, సంపూర్ణ సమర్పణ అనుభవంలోకి రావాల్సిన అవసరం ఉంది. సంపూర్ణ సమర్పణ జీవితం కావాలి. ప్రతి విశ్వాసిలోనూ ఆత్మీయుల్లోనూ ఈ దేవుని సంపూర్ణ సమర్పణ జీవితం రావాలని, అందరూ పరిశుద్ధులుగా మారాలని. మీ మీద శిక్ష లేదు, మీ మీద శిక్ష లేదు. యేసుక్రీస్తునందున్న వారి మీద ఏ శిక్ష లేదు. మీ మీద ఎందుకు శిక్ష లేదంటే, ఆ శిక్షను భరించాడు, యేసుక్రీస్తు భరించాడు. ఆయన మీదకి రావాల్సిన శిక్ష, మన మీదకి రావాల్సిన శిక్ష ఆయన భరించి మనల్ని కడిగి పవిత్రపరిచి తన బిడ్డలుగా స్వీకరించాడు. తన బిడ్డలుగా స్వీకరించి సంపూర్ణ జీవితము, చూడండి, సంపూర్ణ జీవితము, సమర్పణ జీవితము కావాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం, నీవు పరిగెత్తున్నప్పుడల్లా నీ పాదములు త్రొట్టిల్లదు. నువ్వు కృప కోసం పరిగెట్టినప్పుడు, నీ ప్రయాణం కృపలో ఉన్నప్పుడు, నీతిమంతుని మీద యెహోవా ఆశీర్వాదం వచ్చింది. ఏంటండి? నీతిమంతుని నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. మీ యొక్క స్థావరాలు, మీ యొక్క సరిహద్దులు, మీ యొక్క సంస్థలు, మీ యొక్క సంఘాలు, సభలు ఇవన్నీ కూడా ఆశీర్వదించబడాలి అంటే మీరు ఎలా ఉండాలి? నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదిస్తాడంట. మన పాదాలు త్రొట్టిల్లిపోకూడదు అంటే మనము దేవుడితో సహవాసం చేయాలి. దేవుడితో సహవాసం అంటే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి.
ఆ వాక్యాన్ని నెవరేస్తూ ఉండాలి. వాక్యాన్ని ఎత్తుకుపోయేవాడు సైతాను. దుష్టుడు ఏం చేస్తాడంటే అదంతా కూడా నేను 15 అధ్యాయాలు 20 అధ్యాయాలు చదివానంటే మూట కట్టుకుని వెళ్ళిపోతాడు. చిన్న వాక్యాన్ని ఆచరించాలి. సేవించిన వాక్యాన్ని మళ్ళీ నెమరు వేయాలి. వాక్యాన్ని సేవింతే దేవుడితో యాకోబు పెనుగులాడినట్టు పెనుగులాడాలి. ఇదేంటి ప్రభువా, ఇది నాకు అర్థం కాలేదు ప్రభువా, దీని గురించి నాకు వివరించు ప్రభువా, ఎలాగా ఈ వాక్యానికి ఏంటి ప్రభువా, ఈ యుద్ధానికి ఏంటి ప్రభువా, ఈ యొక్క సన్నివేశానికి ఏంటి ప్రభువా, ఈ యొక్క సభకి ఏంటి ప్రభువా అని ముక్కలుగా ఒక్కొక్క వచనం ముందేసుకుని వాటి గురించి ధ్యానించినప్పుడు దేవుడే ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, యేసుక్రీస్తు పాదాలు పట్టుకున్నప్పుడు మనకి వివరిస్తాడు. అన్నీ ఒకసారి వివరించకపోవచ్చు, కానీ నీకు కావలసిన అనుదిన ఆహారాన్ని ఇస్తాడు. నీ ఆత్మకి కావలసిన ఆహారాన్ని ఇస్తాడు. చూడండి, 2 రెక్కలు ప్రార్థనకు గుర్తు. ఆత్మీయ ఆహారము వాక్యము. ఆత్మీయ ఆహారము వాక్యము, మరలా ప్రార్థన. ఈ 2 ఉంటేనే, వాక్య ధ్యానము ప్రార్థన ఉంటేనే, పక్షి తన యొక్క జీవితంలో వెళ్ళడానికి సహాయం పడుతుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, నువ్వు పరిగెట్టినప్పుడు నీ పాదము తొట్టిల్లో పడకుండా నిబ్బరము కలిగి ముందుకు వెళ్ళడానికి మీ పరుగు కృప అయి ఉండాలి, పరిశుద్ధత అయి ఉండాలి, పవిత్రతే ఊపిరై ఉండాలి. ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రార్థన ఒక పరిశుద్ధమైన పనికి లేదా దేవుని సేవ కొరకు వాడబడాలి. ప్రార్థన చూడండి, మిలిటరీ ఉంటుంది. మనకి ఆర్మీ ఉందా? మిలిటరీ, ఇండియన్ ఆర్మీ, ఈఎస్ఐ ఉందా సంస్థ? అలాగా ప్రార్థించే సంఘాలు, ప్రార్థించే వ్యక్తులు ఉత్పత్తి చేయాలి. ప్రార్థించే సంఘాలు, ప్రార్థించే వ్యక్తులను ఉత్పత్తి చెయ్యాలి. ఇలా ఉత్పత్తి చేస్తున్నప్పుడు దేవుడు అలా ఆ పరుగులో ఉన్నప్పుడు ఈ పరుగు కృపై ఉండాలి, పరిశుద్ధత అయి ఉండాలి, పవిత్రతే ఊపిరై ఉండాలి. అలా ఊపిరైనప్పుడు దేవుడు నీతో సహవాసం చేస్తాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చూస్తే చూడండి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులు నా శిష్యులుగా చెయ్యండి. తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మము ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనని బోధించెను. తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మ ఇయ్యండి. నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. సర్వాధికారము ఇయ్యబడి ఉన్నదంటే దేవుడికి పవర్ ఉంది. దూతులు ఉన్నారు, మనకి పనిచేసే వాళ్ళు దూతులు ఉన్నారు. ప్రార్థించే సైన్యం కావాలి, ప్రార్థించే సంఘం కావాలి, ప్రార్థించే ఒక యూత్ కావాలి, మనుషులు కావాలి అని ప్రార్థించే సంఘాలు, ప్రార్థించే వ్యక్తులను ఉత్పత్తి చేయాలి. అలా ఉత్పత్తి చేస్తుల్లో సంపూర్ణ సమర్పణ మీకుంటుంది. మీ పరిగెత్తినప్పుడు మీ పాదము త్రొట్టిల్లదు. సమాధానంగా మీరింటికి వెళ్ళచ్చు, సమాధానంగా మీరు ఉండొచ్చు. అభియాగాలు సమాధానంగా దావీదు దగ్గరికి చేరుకుంది. పెండ్లి చేసుకున్నాడు, వంశావళిలో కలుపుకున్నాడు,
మహారాజుకి భార్య అయింది, మహారాణి అయ్యింది. సమాధానము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యాన్ని నెమరవేసినప్పుడు వస్తుంది, దేవుడితో సహవాసం చేసినప్పుడు వస్తుంది, దేవుడితో సమాధానంగా గడిపినప్పుడు వస్తుంది, దేవుడితో పెనిగిలాడినప్పుడు వస్తుంది, దేవుడిని ఆరాధించినప్పుడు వస్తుంది. చూడండి, చిన్న చిన్న బలహీనతలు సులువుగా చిక్కులు పెట్టే పాపము అన్నీ కూడా సిలువుకి అప్పగించాలి. వాడు ఊరుకుంటాడా? మౌనంగా ఊరుకోడు. వాడు ఏదోటి వేస్తూ ఉంటాడు, అగ్గిపుల్ల ఏదో రకంగా ఆటంకాలు అడ్డంకులు చిక్కులు తీసుకొస్తాడు. పాపానికి రావాల్సిన శిక్ష తానే భరించాడు. తానే భరించి వెల చెల్లించి విమోచించి మనకి విముక్తిని అనుగ్రహించాడు. ఆయన మనకి వెల పెట్టి కొన్నాడు, ప్రాణం పెట్టి కొన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైంది అది లేదయ్యా. అయ్యా స్తోత్రాలు నాయన. తండ్రి, మా సరిహద్దులు విశాలపరుచుకోమంటున్నాం. అవును నాయన, మాకున్న తండ్రి ప్రభా తలంపులు, పాపపు కోటలు, ఎరికో గోడలు కూలిపోయినట్టు కూలిపోవాలి తండ్రి. అయ్యా, వాడేసే విషపు అగ్ని బాణాలు, ఆటంకాలు అడ్డంకులు చిక్కులు అన్నిటినీ ఎదిరించి సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని ఎదిరించి ప్రభువా నీ సన్నిధిలోనైనా తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి, అభియాగాల్లాగా మేము తండ్రి దావీదుతో తండ్రి ఏక మనసుతో నాయన ఉండాలి తండ్రి సమాధానం కలిగి ఉండాలయ్యా. నిన్ను సేవించే వారిలాగా ఉండాలయ్యా తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామలో బాప్తిసం ఇమ్మంటున్నావయ్యా. సర్వాధికారం ఇవ్వబడింది అంటున్నావయ్యా. నీకు దూతులు ఉన్నారయ్యా. అయ్యా, నీ యందు దూతులు ఉన్నారయ్యా ప్రభా, నీ యందు మనుషులు ఉన్నారయ్యా ప్రభా. సర్వోన్నతిని శక్తి కమ్ముకున్నప్పుడే కదయ్యా ఈ లోకము తండ్రి మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తానన్నావు. శత్రు పాదాల కిందకు వస్తాడన్నావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. శత్రు పాదాల కింద వస్తాడయ్యా. అవును తండ్రి, పగ తీర్చుకున్నట్టు నా పని అన్నావు తండ్రి. అవును నాయన, మాకు కనపడినంత నిజం కాదయ్యా. అయ్యా, ఒకరోజు మాకందరికీ తండ్రి మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు. మాట ఇచ్చావు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడు, కృపను అనుగ్రహిస్తావు. నీకే స్తోత్ర స్తుతి మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.